ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా జరిగినటువంటి ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టడానికి వాళ్ళు చేసినటువంటి విమర్శ జయరాం రమేష్ కాంగ్రెస్ నేత ఈ యొక్క పర్యటనను అనగా నరేంద్ర మోడీ ప్రధానిగా 42 గంటల ముందు పార్లమెంటులో అనగా అక్కడ ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి పార్లమెంటు నెసెట్‌లో మాట్లాడడం, అక్కడ 2 రోజులు పర్యటించిన తరువాత 48 అవర్స్ తర్వాత దాడి జరగడాన్ని అక్కడ నష్టంగా చెప్తున్నారు. అనగా ఇది అవమానకరం. ఈ పర్యటన కంప్లీట్‌గా అవమానకరంగా ఉంది మరియు నైతిక పిరికితనంగా ఈ యొక్క పర్యటనను అభివర్ణించారు జయరాం రమేష్. మరొక మాట వ్యూహాత్మక నష్టం అంటున్నారు. ఈ పర్యటన వలన పశ్చిమాసియాలోని ఇరాన్ మరియు ఫలస్తీనా వంటి దేశాలకు భారతదేశం ఇప్పటి వరకు మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఈ పరిస్థితులలో నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన వలన ఆ యొక్క సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇది ఏకపక్ష వైఖరి, ఇజ్రాయిల్ యొక్క మొత్తంగా ఈ యొక్క సైనిక చర్యను సమర్థించినట్లుగానే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వ్యవహరించారు అని కూడా ఆయన విమర్శించారు. అయితే ఈ యొక్క విమర్శలను బీజేపీ పార్టీ సీరియస్గానే స్పందించింది. ఆ యొక్క బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి గౌరవ్ భాటియా కాంగ్రెస్ విమర్శలపై స్పందిస్తూ ఇది ఎలుకల సైన్యం అని దాన్ని విమర్శించారు. అనగా ఈ ఎలుకల సైన్యము ఎటువంటిది ఏమిటి అనేబడేటువంటి విషయానికైతే పోవడం లేదు. కానీ ఈ యొక్క స్పందన మరియు ప్రతిస్పందన ఇవి ఇరాన్పై జరిగినటువంటి దాడికి భారతదేశం నుండి ప్రతిపక్షం మరియు అధికార పక్షం మధ్యలో జరిగినటువంటి సంభాషణే అయినప్పటికీ చూసేటువంటి వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇజ్రాయెల్కు భారతదేశ సైనిక ఒప్పందాలు చేసుకోవడం, అక్కడి నుండి తయారీ మరియు రవాణా ఇవన్నీ చేసుకోవడం టెక్నికల్గా ఇది ఒక రకంగా ఇజ్రాయెల్కు ఏకపక్షంగా మద్దతు పలకడమేనని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పీఎంగా నరేంద్ర మోడీ వచ్చినటువంటి 48 అవర్స్కే ఈ యొక్క దాడి సంయుక్తంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ చేయడం, భారతదేశాన్ని బ్లేమ్ చేయడంలో ఒక భాగమైన అనబడేటువంటి అనుమానం కూడా ఇక్కడ చాలామంది ఆలోచన పరులకు ఈ యొక్క అనుమానం కూడా కలుగుతుంది.